పొలాలు సాగు చేద్దామంటే పంటలకి నీళ్లు లేవు, ప్రజలకి తాగునీటికి కటకటే, ధ్వంసమైన రోడ్లతో అష్టకష్టాలు పడుతుంటే పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి మార్చడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తోందని కృష్ణా జిల్లా పెడన టీడీపీ అభ్యర్థి కాగితం కృష్ణప్రసాద్ తెలిపారు. పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడమే తన లక్ష్యం అంటున్నారు. జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమనే ధీమాతో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తీర్చడమే లక్ష్యం అంటున్న కాగితం కృష్ణప్రసాద్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పెడన నియోజకవర్గంలో అయితే నువ్వా అన్న నేనా అన్న రీతిలో ఒకరిపైన ఒకరు ఏదైతే గతంలో అభివృద్ధి చేయలేదంటూ టీడీపీ, అభివృద్ధి చేసామంటూ వైసీపీ పోటాపోటీగా ఇరువురు పైన వాదన చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ రోజైతే మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా రంగంలో దిగుతున్నటువంటి కాగిత కృష్ణప్రసాద్ ఈ రోజు నామినేషన్ పెట్టడం జరిగింది. భారీ జన సందోహం వచ్చారు. ఆ జన సందోహాన్ని ఇప్పటివరకు కూడా ఆయన పరామర్శ చెప్పేస్తూ ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, భారీగా ఇవాళ కేడర్తో కలిసి నామినేషన్ చాలా అట్టహాసంగా జరిగింది. ఏంటి మీ యొక్క నామినేషన్ ప్రక్రియలో చూస్తా ఉంటే మీకు ఎలా అనిపిస్తా ఉంది? రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క విజయం ఏ విధంగా ఉండబోతా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజున భారీ ఎత్తున జనం రావడానికి కారణం 5 సంవత్సరాల్లో కూడా ఈ నియోజకవర్గంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద స్పందిస్తూ ప్రజలకు అండగా నిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కేడర్ కూడా అండగా నిలవడం వల్ల ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓన్ చేసుకోవడం జరిగింది. అదే తరహాలో మరి ఈ రోజున జనసేన, బీజేపీ కూటమి అలాగే తెలుగుదేశం 3 కలిసి కంటెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ తరుణంలో మరి 2 పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున నా యొక్క అభ్యర్థిని ప్రకటించడానికి ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి మేము దీక్షలు చేస్తా ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు, ఆ రోజు నుంచే మరి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కలిసి మాతో ప్రయాణం చేస్తాను. మేము కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీకి సంబంధించిన నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా, అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మరి వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఇంతమంది రావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే మనం ప్రస్తుతం ఆ రాజకీయ పరిస్థితుల్లో నువ్వా నేనా రీతిలో పెడలో అయితే పోటాపోటీగా సాగుతున్నట్టు మీ విజయానికి, మీ విజయం ఎంత మేర ఓటుగా వస్తుంది? మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది? తప్పకుండా గెలవటం ఖాయం. ఎందుకంటే ఈ రోజున 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ నియోజకవర్గ నిర్లక్ష్యానికి ఈ వైసీపీ అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ దోచుకోవడం వల్ల, అదే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఈ వైసీపీ ప్రభుత్వం విపరీతమైనటువంటి పనులు మోపడం, అలాగే వ్యవసాయం, ఈ పెడల నియోజకవర్గం వ్యవసాయం దాన్ని కనీసం పట్టించుకోవాలి. ఫైనల్ క్వశ్చన్, ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో మీరు కలిసి ముందుకు వెళ్తా ఉన్నారు, మీ టీడీపీ వారు ఎప్పుడు కూడా మేము ఉంటారు, జన సైనికులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మీ వెనకాల ఏ విధంగా సపోర్ట్ ఇస్తా ఉన్నారు, వారితో మీ సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూడా 2014 కలిసి ముందుకెళ్ళాం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి 3 పార్టీలు కలెక్టర్ పైన మోడీ గారు, ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా 14 ఏదైతే పీరియడ్ ఉందో ఆయన అనేక రకాలైన సలహాలు సూచించిన చంద్రబాబు నాయుడు గారు, వాటిని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయడం చూస్తాం. అదే తరహాలో ఈరోజు నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు చిన్న పిలుపుతోటి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ పూర్తి స్థాయిలో నాకు సహకరిస్తాను. ఆ రోజు నుంచి కూడా కలిసి అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మాకు జనసేన కానివ్వండి, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా నాకు సమాజం, వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వారి వెంట నేను ఉంటానని చెప్పి మేము ద్వారా తెలియజేస్తున్నాం. బీజేపీ, టీడీపీకి సంబంధించిన 3 అభ్యర్థులు కూడా లేని కూడా కూటమి అభ్యర్థిగా తను వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన
రానున్నటువంటి రోజుల్లో పరిష్కార దిశగా పయనిస్తానని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేటర్ అందరికీ కూడా తన అండగా నిలబడతానంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నీటి సమస్య కానివ్వండి, రోడ్ల సమస్య కానివ్వండి, పంటకు సంబంధించిన నీటి విషయం కానీ వీటన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని కూడా కార్యకృష్ణ సంబంధించారు. కెమెరామ్యాన్ ప్రవీణ్ తో జీవి సంస్థలో పెడన.